దొరబాబు దొరబాబు అత్తయ్య గారు తిడతారేమో అని నాకు భయంగా ఉంది. ఎవరికే డౌట్ రాకుండా సైలెంట్గా వెళ్ళి గదిలో పడుకో. ఎవరు పిలిచినా పలకద్దు, సరేనా? సరే పద. రాజీవ్ వాళ్ళు వచ్చేసినట్టున్నారు. అఖిల్ గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు మత్తులో ఉంటాడు. రాజీవ్ని నేను బాగా దగ్గర చేసుకోవడానికి ఇదే రైట్ టైం. రాజీవ్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే శ్రావ్య. నువ్వు మరీ ఇంత పిసినారు అయిపోయావేంటి రాజీవ్? నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు తిరిగొస్తావా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నువ్వు వచ్చేదాకా పిచ్చిదానిలో ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటిది నువ్వు సిటీ దాటి వెళ్ళావు. ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తూ ఈ కాలు నొప్పితోనే బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాను. నిన్ను చూశాక గాని నా ప్రాణం లేచి రాలేదు. ఎందుకు శ్రావ్య? నేనంటే నీకు అంత ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం కాదు రాజీవ్, ప్రేమ. నీకోసం ఏమైనా చేసేంత పిచ్చి ప్రేమ. నేను నిన్నెప్పుడు డీప్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ నువ్వేంటి శ్రావ్య ఇంత అందంగా ఉన్నావు? నా కంటికి అప్సరసలా కనిపిస్తున్నావు. లుకింగ్ గార్జియస్ శ్రావ్య. థ్యాంక్స్ రాజీవ్, ఇప్పటికైనా తెలుసుకున్నావు. శ్రావ్య, ఇంత అందాన్ని దగ్గర పెట్టుకొని ఇంతకాలం ఎంత టైం వేస్ట్ చేశాను నేను. ఆ జ్యోతిని చూసినా ఇలాగే అనిపిస్తుందా? ఆ జ్యోతి పాత చింతకాయ పచ్చడి, నువ్వు దమ్ బిర్యానీ. నిజమా? ఎస్. ఆ జ్యోతి ముత్తక చీర కట్టుకొని భూమి మీద తిరిగే మామూలు ఆడపిల్ల అయితే, నువ్వు మోడ్రన్ డ్రెస్ వేసుకొని స్వర్గలోకం నుండి దిగిన దేవకన్యవి. నువ్వు చందమామవైతే జ్యోతి కొవ్వొత్తి. నువ్వు ఆకాశంలో నక్షత్రం అయితే జ్యోతి మినుగుడు పురుగు. నువ్వు లేటెస్ట్ ఏఐ మోడల్ అయితే తను ఓల్డ్ వర్షన్ పవర్ పాయింట్. తనకు నీకు కంపారిజన్. రాజీవ్, నా కళ నెరవేరడానికి ఎన్ని రోజులు పట్టింది రాజీవ్. రాజీవ్, ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది రాజీవ్. రాజీవ్, ఇప్పుడు కాలు నొప్పితోటి నడుం నొప్పి ఒకటి. అమ్మా, ఇదేంటి? ఇదంతా ఇప్పుడు నేను కలగన్నానా? అంటే ఇంకా రాజీవ్ వాళ్ళు రాలేదా? ఏమైంది దొరబాబు?